పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవం ఎదురైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరించారు. రేపు భీమవరంలో విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలికాప్టర్ దిగి పర్యటించేలా నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదే సాంకేతికత సాకుతో పవన్ పర్యటన అడ్డుకోవాలని చూస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవం ఎదురైంది. జనసేన అధినేత పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరించారు. రేపు భీమవరంలో విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలికాప్టర్ దిగి పర్యటించేలా నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. సాంకేతికత సాకుతో పవన్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ కు చేదు అనుభవం ఎదురైంది. జనసేన అధినేత పవన్ హెలికాప్టర్ ల్యాండింగ్ కు అధికారులు అనుమతి నిరాకరించారు. రేపు భీమవరంలో విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలికాప్టర్ దిగి పర్యటించేలా నేతలు ఏర్పాట్లు చేసుకున్నారు. సాంకేతికత సాకుతో పవన్ పర్యటనను అడ్డుకోవాలని చూస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి భార్గవ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ భార్గవ్, రేపు చూసుకున్నట్టయితే పవన్ హెలికాప్టర్ దిగేందుకు సాంకేతికత అడ్డు చాకుతో పవన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. రైట్, ఇదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా రద్దయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి విశేషాలేంటి? ఎస్ పవన్, రేపు భీమవరం వేదికగా ప్రారంభించాల్సినటువంటి పవన్ ఎన్నికల పర్యటనకు సంబంధించి ఆది రోజే బ్రేక్ పడినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే భీమవరంలో రేపు ఉదయం 8 గంటలకు విష్ణు కళాశాల ప్రాంగణంలో హెలికాప్టర్ దిగేందుకు పార్టీ నేతలు ముందస్తుగా ఏర్పాట్లు చేయగా చివరి నిమిషంలో ఆర్ఎన్బి అధికారులు ఇక్కడ సాంకేతిక లోపాలు ఉన్నాయంటూ కూడా వారు ఇక్కడ ఉన్నటువంటి అనుమతులు ఇవ్వకుండా రద్దు చేయడం ఉన్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే హుటాహుటిన మరొక 2-3 హెలిప్యాడ్ ప్రాంతాలను చూసినప్పటికీ కూడా అవి హెలికాప్టర్ దిగేందుకు సిద్ధం చేయాలంటే మరికొంత సమయం పట్టేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పటికిప్పుడు రేపు ఉదయానికి పవన్ కళ్యాణ్ కు హెలిప్యాడ్ సిద్ధం చేసేటువంటి పరిస్థితులు లేవని జనసేన నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో దాదాపు రేపటి పర్యటన అయితే రద్దయిందని అయితే చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ రేపు భీమవరం రావాల్సి ఉండగా రేపు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ పర్యటించి ఆ తర్వాత మరుసటి రోజు అమలాపురం, ఆ తర్వాత కాకినాడ, ఆ తర్వాత రాజమండ్రి వరుసగా 4 రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అయితే తొలి రోజు మాత్రం రేపు పర్యటన అనేది కూడా రద్దయింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు అధికారులపై ఉండడంతో ఈ విధంగా చివరి నిమిషంలో అడ్డంకులు సృష్టించారంటూ కూడా వారు ఆరోపణలు అయితే వినిపిస్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ పర్యటనకు సొంత జిల్లాలో రేపటి నుంచి భీమవరంలో పోటీ చేస్తారు. భీమవరం నుంచే తొలి రోజు పర్యటన ప్రారంభించిన నేపథ్యంలో దాన్ని అడ్డుకునేందుకు ఈ రోజు వైసీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు విమర్శలు గుప్పించడంతో పెద్ద ఎత్తున కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం గుండా వచ్చేందుకు అవకాశాలను జనసేన నాయకులు పరిశీలించినప్పటికీ కూడా అటు పవన్ షెడ్యూల్ ప్రకారం అటు ఢిల్లీ ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో తెలియదు కాబట్టి, అలాగే అనేక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి రోడ్డు మార్గంలో వచ్చేటువంటి అవకాశం కూడా లేదు. రేపు దాదాపు భీమవరం పర్యటన రద్దయినట్టే అంటూ జిల్లా నాయకులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ భార్గవ్.